గీతం విద్యా సంస్థల భూ ఆక్రమణలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్సీపీ నాయకులు జిల్లా కలెక్టర్ ను కలిసి ఫిర్యాదు చేశారు. జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు కెకే రాజు, మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ నాయకత్వంలో పలువురు పార్టీ నేతలు, ప్రజలు కలిసి కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా కెకే రాజు మాట్లాడుతూ అధికారులు ప్రజలకు సేవ చేయాల్సిన అధికారులు రాజకీయ నాయకులకి, స్థానిక ఉన్న అధికారులు రాజకీయ నాయకులకి పనిచేయడం కాదు. అధికారులు అనేది ఎప్పుడు కూడా ప్రజలు దామవుతారు సార్. నేను ఇమీడియట్ గా ఎవరైతే ఎంపీ ఉన్నారో, ఎవరైతే ఆ యజమాని ఉన్నారో వాళ్ళ మీద కేసు చేసి ల్యాండ్ గ్రాబింగ్ కేసు పెట్టి దీన్ని మీకు ఇప్పటి వరకు చేయాల్సిన అవసరం ఉంది సార్. కేసు ఫైల్ చేయాలని మా అభ్యర్థన సార్. దీనికి సంబంధించి ఇది చూడండి సార్, ఈ రోజు కూడా వర్క్ చేస్తున్నారు. ఈ రోజు మార్నింగ్ కూడా వర్క్ చేస్తున్నారు సార్. మీరేమో స్టాప్ చేశారని చెప్తున్నారు సార్. ఈ రోజు కూడా వర్క్ చేస్తున్నారు సార్. ఈ రోజు కూడా అందులో ఎక్స్ప్రెషన్ చేస్తున్నారు సార్. ఇందులో ప్రొక్లైన్ పని చేస్తే ఎక్స్ప్రెషన్ చేస్తున్నారు సార్. ప్రభుత్వం నుంచి రావాలి. The other day in the council, sir, Lokesh sir said that we have not assigned this land for this Geeta. Why you are worrying on this? But once he has he himself uttered that, how can this gentleman go ahead for the construction? ప్రెస్ లో స్వయంగా ఎంపీ గారు కూడా ఇది ప్రభుత్వ భూమి, మా తాతగారి దగ్గర నుంచి మా ఆక్రమణలో ఉందని ఎంపీ గారు కూడా ప్రెస్ లో కూడా చెప్పడం జరిగింది నిర్భయంగా. అంటే ఆయన మేము గవర్నమెంట్ అలాట్ చేసిందని కాదు. ఆయన ప్రెస్ లో మాట్లాడుతూ కూడా మా తాతగారి టైంలోని కూడా మా ఆక్రమణలో ఉంది, మా ఆధీనంలో ఉంది కాబట్టి ప్రభుత్వాన్ని మేము ఆక్రమించాం కాబట్టి ప్రభుత్వాన్ని మేము రెగ్యులేట్ చేయమని అడుగుతున్నామని ఆయన నిస్సిగ్గుగా ఒక ఎంపీ అయి ఉంది. ఎంపీ గారు ప్రెస్ లో కూడా అడ్రస్ చేయడం జరిగింది సార్. ఆయన యాక్సెప్ట్ చేశారు సార్. ఆయన యాక్సెప్ట్ చేశారు సార్. ఇది 1012 కోట్ల రూపాయలు. అధికార దుర్వినియోగం పాల్పడి చంద్రబాబు నాయుడు గారి బంధు ప్రీతితో ఒక దౌర్జన్యకాండతో జీవీఎంసీ కౌన్సిల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్పొరేటర్లు కానీ, కుటుంబంలో ఉన్న కొంతమంది వ్యతిరేకించిన కార్పొరేటర్లు కానీ అనగదొక్కి వారిపై దౌర్జన్యం చేసి కౌన్సిల్లో ఒప్పందం చేసుకున్న తర్వాత ఈ విషయం కోర్టులో పెండింగ్ ఉంది. ఒకవైపు ఆ భూ ఆక్రమణలకు, ఆ భూ క్రమబద్ధీకరణకు సంబంధించి ప్రజలు పెద్ద ఎత్తున పోరాటం చేస్తూ ఉంటే ఈరోజు ఆ భూమిలో రెవెన్యూ అధికారులు ఏర్పాటు చేసిన ప్రభుత్వ బోర్డుల్ని, ఇవి ప్రభుత్వ భూములు, ఆక్రమణదారులు శిక్షార్హులు అని రెవెన్యూ అధికారులు ఏర్పాటు చేసిన బోర్డుల్ని, ఆ ఫెన్సింగ్ ని, ఆ హద్దుల్ని అన్నింటినీ కూడా గీతం యాజమాన్యం తొలగించి గత వారం రోజులుగా అధికార దుర్వినియోగాలకు పాల్పడి ఇది ప్రజాస్వామ్యం కాదు, ఇది రాక్షస రాజ్యం, ఇది మా రాచరికం, ఈ నిశ్చిక్కుగా ఈ భూములన్నీ కూడా మా తాతల కాలం నుంచి కూడా మా అధీనంలో ఉన్నాయి. ఇది ప్రభుత్వ భూములైనా, ఎస్ఎండి భూములైనా, కొండ పూర్వంకైనా, గడ్డ పూర్వంకైనా మా అధీనంలో ఉన్నాయి కాబట్టి మేము కబరవ తీర్చుంటాం. మా పెదనాన్న ముఖ్యమంత్రి, నా తోడలుడు షాడో ముఖ్యమంత్రి అనే విధంగా ఎంపీ గారు వ్యవహరిస్తూ తెచ్చున్న దౌర్జన్యాన్ని ప్రశ్నిస్తూ కూడా ఈరోజు వందలాది మందిగా విశాఖపట్నంలో ఉన్న ప్రజలందరూ కూడా వినతి పత్రాలు ఇవ్వడానికి వస్తే ఆ వినతి పత్రాలు కూడా స్వీకరించకుండా మా దగ్గర సరైన మెకానిజం లేదని, గ్రీవెన్స్ స్వీకరించడానికి సరైన సిబ్బంది లేదని, లేదా కాసేపు కంప్యూటర్లు పనిచేయట్లేదని, కాసేపు సర్వర్లు పనిచేయట్లేదు కానీ ఉదయం 10 గంటల నుంచి ఇప్పటి వరకు కూడా గ్రీవెన్స్ తీసుకుంటామని అందరినీ కూడా వెయిట్ చేయించి సిస్టమ్స్ పనిచేయట్లేదు, సిబ్బంది లేదని వినతి పత్రాలు ఇవ్వడం వారిని అందరూ కూడా పోలీసు జులుం ప్రదర్శించి పోలీసుల ద్వారా ఈరోజు బయటికి గిట్టే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు మీడియా మిత్రుల ద్వారా సమాజంలో ప్రజాస్వామ్యంలో పూర్తి పిల్లలైన మీడియా మిత్రుల ద్వారా మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది చాలా అన్యాయం, ఇది చాలా అక్రమం, ఇది చాలా దుర్మార్గం, ఇది చాలా దౌర్జన్యం. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ప్రజా ప్రయోజనాల కోసం కాకుండా మీ స్వార్థపూర్త ప్రయోజనాల కోసం ఉపయోగించుకుని చట్టంలో ఉన్న రుచుకులను ఆసరాగా చేసుకుని ఈరోజు వేలాది కోట్ల రూపాయల ప్రజా సంపదకి, ప్రజల ఆస్తులకి, ప్రభుత్వ భూములకి రక్షణగా ఉండాల్సిన మీరే పక్షులుగా మారి చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్ లో ఈ విధంగా భూ కబ్జాలను పాల్పడటాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. విశాఖపట్నం ప్రజల తరపున, విశాఖపట్నంలో ప్రజా సంఘాల తరపున, ఈ ప్రాంతంలో ఉన్న ఉద్యమకారుల తరపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ భూ దురాక్రమల్ని, ఈ భూ స్కాముల్ని అడ్డుకునే వరకు మేము ఎంతటి పోరాటమైనా చేస్తూ ఉన్నాం. మీడియా మిత్రుల ద్వారా ఈ రోజు కలెక్టర్ గారికి అందరూ కూడా మేము ఎంత పత్రం సమర్పించడం జరిగింది. లీగల్ ఫార్మేట్ లో ఏదైతే గీతం సంబంధించిన భూ దురాక్రమలు ఉన్నాయో అవన్నీ కూడా చట్ట విరుద్ధం. తక్షణం ఏదైతే గీతంలో
గత 4 రోజులుగా ఫుడ్ వ్యాన్లతో లారీలతో ఫుటింగ్స్ తీసి ప్రభుత్వ బోర్డులను తొలగించి చేశారో వారందరిపైన ఆ మిషన్లన్నీ కూడా సీజ్ చేసి వారందరిపైన భూ కబ్జా కేసులు పెట్టి వారందరినీ కూడా తగిన శిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నాం. మీరు ఇదే విధంగా అధికారాన్ని చేతిలోకి తీసుకుంటే అధికారులు కూడా మేము ఇదే డిమాండ్ చేస్తున్నాం. ప్రజాస్వామ్యంలో అధికారులు సేవ చేయాల్సింది ప్రజలకి. ప్రజాస్వామ్యంలో అధికారులు పోలీసులు కానీ జీవీఎంసీ సిబ్బంది కానీ రెవెన్యూ అధికారులు కానీ ప్రజాస్వామ్యంలో మీరు జవాబుదారీతనం ప్రజలకు మాత్రమే. మీరు రాజకీయ నాయకులు దెబ్బేదారులుగా రాజకీయ నాయకులు బానిసలుగా కనుక చట్టాన్ని చేతుల్లో తీసుకుని చట్టవిరుద్ధంగా న్యాయ విరుద్ధంగా కనుక మీరు ఇదే విధంగా ఈ భూ కబ్జాలకు సహకరిస్తే రేపొద్దున్న ప్రజాస్వామ్యుల అధికారం ఎవరికి కూడా శాశ్వతం కాదు. తప్పకుండా రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైతే ప్రజల ఆస్తిని భక్షించే వారికి సహాయ సహకారాలు అందించే చట్ట విరుద్ధంగా న్యాయ విరుద్ధంగా మీరు నిబంధనల విరుద్ధంగా వ్యవహరించారో మీరందరూ కూడా రేపు మీరు ఇబ్బంది పడే పరిస్థితులు వస్తాయి. కాబట్టి జీవీఎంసీ అధికారి ముఖ్యంగా జీవీఎంసీ కమిషనర్ గారిని మీరు ఈ రోజు చిరు వ్యాపారాలు చేసుకుని 10 గజాల్లోనో 20 గజాల్లోనో టీ కొట్టో పాల వ్యాపారమో లేకపోతే